Hi guys, this is React to Crazy Anime. మనం ఇప్పుడు డీమన్ స్లేయర్లోని ఫైటింగ్ సీన్స్ చూద్దాం. ఈ మధ్య ఈ యానిమే కూడా చాలా పాపులర్ అయింది. ఫైటింగ్ సీన్స్ ఎలా ఉంటాయి చూద్దాం మరి. లెట్స్ గో. నువ్వు ఇక హాయిగా నిద్రపో. నేను ఇంకా పోరాడగలను. నేను ఇంకా కదలగలను. ఈసారి నేను చివరి వరకు పోరాడతాను. సాంగ్ బాగానే ఉంది, నాకు నచ్చింది. ఇప్పుడు నాకు నిజంగా కోపం వస్తుంది. నువ్వు అందంగా ఉన్నా, ఇంకా నీకు 3 భార్యలు ఉన్నారు. అంతేకాకుండా నువ్వెంత అహంకారంతో నిండున్నా. 3 భార్యలు అంటే ఎవరికైనా కోపం వచ్చింది. ఉంటావు కదా. నువ్వు ఇక్కడ ఒకరికే దిక్కు లేదు, వాడికి 3 అంట. మరి నువ్వు పుట్టినప్పటి రోజు నుండి కూడా ఎంతో ప్రత్యేకంగా ఉండుంటా. నువ్వు ఎంచుకున్న ప్రతిభ అలాంటిది. అది నాకు చాలా అసూయ కలిగిస్తుంది. నువ్వెంత త్వరగా వీలైతే అంత త్వరగా చనిపోవాలి. 3 భార్యలు చనిపోవాలా? నేనేదైనా ప్రతిభ ఉన్న వాళ్ళ కనిపిస్తున్నానా? నాలాంటి వారెవరైనా నీకు అభిప్రాయాన్ని కలిగిస్తే నువ్వు ధన్యమైన జీవితాన్ని గడుపుతున్నట్టే. నీకు శతాబ్దాల వయసున్నా ఇక్కడ నువ్వు నిశ్శబ్దంగా ఉంటే నిజమైన ప్రపంచాన్ని నువ్వు చూసి భరించలేకపోయేవాడి. దాని గురించి అసలు నీకేం తెలుసు? నాకు తెలుసు, సరేనా? కానీ నీకు దాని గురించి ఏం తెలియదు. ఇది మీ మనసును బాధపెట్టే మనుషులతో ఉంది. పూర్తిగా చిక్కుముడిలాగే ఉంటుంది. కొందరు కత్తిపట్టి కేవలం 2 నెలల్లో హషీరా అవుతారు. నేను ఎన్నుకోబడిన వాడినా నా దగ్గర పిచ్చిగా మాట్లాడద్దు. నా ఎదురుగా ఇప్పటి వరకు ఎంతమంది జీవితాలను కోల్పోయారని నువ్వు అనుకుంటున్నావు? నిజమే, నేనసలు రెంగుకోలా ఉండలేను. దాని గురించి అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నా రక్తపు గొడవలు ప్రాణాంతకమైన విషంతో తడిచిపోయాయి. అయినా కూడా నువ్వు చనిపోవడానికి నిరాకరిస్తున్నా. నేను షినోబి జాతి నుంచి వచ్చాను. దేన్నైనా నిరోధించగలను. విషం పనిచేయదు. షినోబీలు ఈడో కాల సమయంలోనే తుడిచిపెట్టుకుని పోయారు. నువ్విప్పుడు అబద్ధం చెప్తున్నావా? అదేమీ అబద్ధం కాదు. షినోబి జాతి ఇంకా జీవిస్తుంది. నాకు 9 మంది సోదర సోదరీమణులు. నాకు 15 ఏళ్ళు వచ్చేసరికి వారిలో 7 చనిపోయారు. మా వంశం క్షీణించడంతో అందరూ భయపడ్డారు. మా నాన్న ఒక మనిషికి లాగానే మమ్మల్ని క్రూరమైన శిక్షణ చేయాలని బలవంతం చేశాడు. కానీ ఇప్పుడు బతుకున్నాను. నేను ఇంకా 2 ఏళ్ల చిన్నవాడైన నా తమ్ముడు సరిగ్గా నా తండ్రిలాగే ఉంటాడు. మా నాన్నగారి
మనస్తత్వమే, ఆయన అలవాట్లే, అతని భార్యలు వారసులను ఇచ్చేంత వరకు మాత్రమే ఉండేవారు. ఎవరు ఎప్పుడు మాట్లాడి ఉండరు, ఖచ్చితంగా వేరుగా ఉండేవారు. నేను మాత్రం అతనిలా మారాలని అనుకోలేదు. ఇది చాలా కష్టం కదా టెంకెన్. నువ్వు ఎంచుకున్న మార్గం నిన్ను తీర్చిదిద్దిన విలువలను నువ్వు తిరస్కరించడం, నీ చిన్నతనంలోని అన్ని బాధ్యతలు ఇవ్వడం. యుద్ధభూమిలో నిన్ను శక్తివంతుడిగా చూసుకున్నా కూడా అది వేదన కలిగించే విషయం. ఆ సంఘర్షణను నీ లోపల కష్టంగా మోసుకుని నువ్వు ఇంకా కూడా అలాగే మీరందరూ ముందుకు సాగడంలో, అలాగే పోరాడడంలో పట్టుదలతో ఉన్నారు. అందువల్ల నువ్వు ఇతరుల ప్రాణాలను రక్షించగలుగుతున్నావు. నువ్వు చాలా మంచివాడివి. కృతజ్ఞతతో ఉండవలసిన వాడిని నేనే. మాస్టర్, నీ కోసం నేను నా ప్రాణాన్ని వదిలేస్తాను. దాని గురించి ఏమాత్రం ఆలోచించను. నేను తప్పకుండా ప్రతిదీ సాధిస్తాను. సంఘర్షణ, కష్టాలు అనుకునేవారు ధైర్యం లేని మూర్ఖులు. ఎప్పుడూ నా కథ ఇలాగే ఉంటుంది. నీకు నవ్వెందుకు వస్తోంది? మొత్తానికి విషయం నీ మీద ప్రభావం చూపిస్తుంది. అది నీ మీద పనిచేయలేదనుకోవడం కేవలం నీ పిచ్చితనమే. లేనే లేదు, నా మీద ప్రభావం చూపించలేదు. నేను డాన్స్ చేయనా? నేను 100 ప్లేట్ల పప్పన్నాన్ని కూడా తినగలను. అది చూస్తావా? నా చెల్లిని తండ్రి ధైర్యం చెయ్యకు. నువ్వొక మూర్ఖుడివి. ఇవి చాలా ప్రత్యేకమైన పేలుళ్ళు. అవి డెమో శరీరానికి కూడా హాని కలిగించవచ్చు. అలాగే పెద్ద పేలుడు కూడా సంభవించవచ్చు. ఆమెకు తెలియకుండా ఒక్క దెబ్బకి తల కూడా తెగి పడిపోయింది. ఆమె ఎప్పుడు తగిలించుకుంటూనే ఉంటుంది. ప్లేస్ పెద్దది కూడా అవుతుంది. అతను తన కత్తి కొన పట్టుకున్నాడు. ఆమె ఎప్పుడు హిట్ తీసుకుంటూ ఉంటుంది. మామూలుగా పోగొట్టుకున్నాను. మళ్ళీ తల నరికేశాడు. ఎందుకు నువ్వు అనుభవించేలా చేశాను? అవునా? నేను ఒప్పుకోను. ప్రతిసారి నా తల ఎందుకు కాస్త ఆగుతావా? నువ్వు నిజంగానే నిర్ణయించుకున్నావు కదా? దేని గురించి? మా గురించి తెలుసుకోవడం నీకేమైనా మేలు చేస్తుందని కాదు. ఏదేమైనా నువ్వు ఖచ్చితంగా నెమ్మదిగా చేస్తున్నావు కాబట్టి. ఇంకా చెప్పాలంటే మనం మాట్లాడుకుంటున్నా కూడా మేమే విజయాన్ని పొందుతున్నాం కదా. దాని గురించి నాకు తెలియదు. వచ్చేదారు నన్ను మర్చిపోకపోవడమే మంచిది. ఇక్కడే ఉంటాడు. అతని సేవకులు కూడా ఇక్కడే ఉన్నారు. అవునా? ఈ నేర మాట్లాడా లేవడేమో. అసలు ఈ గుర్రాల్లో ఎవరైనా ఉంటారు? వచ్చాడు, హీరో వచ్చాడు. గాయపడిన వారందరూ ఇటువైపు రండి. అందరూ దయచేసి ఇక్కడ నుండి తొందరగా పారిపోండి. కమాన్, మొదలు పెట్టండి రా, ఫైట్ మొదలు పెట్టండి. ఏంటబ్బాయిలు, మంచి ఎంట్రీ
వచ్చినట్టున్నారు. నాకు అలాగే ఇష్టం. అది నువ్వెంతమందిని కావాలన్నా పిలుచుకోవచ్చు. అయినా మీకోసం ఎలాంటి మంచి భవిష్యత్తు ఎదురు చూడటం లేదు. మీరంతా ఎలాగైనా చనిపోతారు. మెరిసే కళ్ళతో చూడడం ఆపు, ఎందుకంటే ఇద్దరు డీమంటున్నారు. అది ఎలా జరిగింది? ఇంకా బెల్ట్ డిమోన్ కూడా చనిపోలేదు. వాళ్ళిద్దరు ఆపోజిట్స్లేనా? ఒక్కదాని నుండి ఇంకొకటి వచ్చి ఉంటుందా? అదే నిజమైతే ముఖ్యమైన శరీరం ఇతనిదే అయి ఉండాలి. అతని వాసన వేరుగా ఉంది. అతని వాసన బరువు నా గొంతు లోపల ముద్దు బారిపోయినట్లు అనిపిస్తుంది. మొదలు పెట్టండి, ఫైట్ మొదలు పెట్టండిరా. ఇక లేదండి, ఇది భయమేనా? అదేం లేదు. ఏదేమైనా మనం ఎలాగైనా గెలవబోతున్నాం. అంతే, మనం గెలుస్తున్నాం. డీమాన్ స్లేయర్, మీరిక మాతో గెలవలేరు. మీరు గెలవలేరు. మీకున్న ఒకే ఒక ఆశ, మీ హజిరా మీద విష ప్రయోగం చేశాం. విషమా? మేము సులభంగా గెలుస్తాం పిచ్చి దయ్యాలారా. హ్మ్. నిండిపోయి ఆటలో అగ్రస్థానంలో ఉన్నాను. అది ఇక్కడ చూపించకు. నోర్మోయ్, తక్కువ అంచనా వెయ్యకో. ఈ ముగ్గురు అబ్బాయిలు తెలివైన సుగోకోలు, దృఢ నిశ్చయం కలిగి ఉన్నారు. నిజమే. ఎముకలు విరిగిపోయినా మిమ్మల్ని విడిచిపెట్టరు. మిమ్మల్ని ఎలా ఓడించాలో కూడా నేను ముందే ఆలోచించి పెట్టుకున్నాను. మీ తలలు ఒకేసారి నరకబోతున్నాం. నేను నిజమే చెప్తున్నాను. లేదంటే నీకున్న ప్రతిభను నాశనం చేయటానికి నీ బలహీనమైన చెల్లెల్ని నీలో కలిపేసుకోవడం కంటే కారణం ఏముంటుంది? ఇద్దరికి సులభ మార్గమే కదా. ఇది చాలా సులువైన పని. మేము ఇప్పటికే పూర్తిగా గెలిచేసాం కూడా. డిమోన్ స్లేయర్స్ అందరూ నశించారు, ఎందుకంటే ఎవరు కూడా నువ్వు చెప్పే సులువైన పని చేయలేకపోయారు. కనీసం ఆశీర్వ వాళ్ళు కూడా కాలే. నాకు 15, అలాగే మా చెల్లికి 7. మేమిద్దరమే అంతమంది మింగేసా. విన్నారా? తనేం చెప్తున్నాడో మీరందరూ వింటూనే ఉన్నారు కదా. ఏడైంది? మరో రోజును చూడ్డానికి మీలో ఒక్కడు కూడా ఇక బ్రతికి ఉండడు. ఏ రాత్రైనా మాకు అనుకూలంగానే ఉంటుంది. మీరందరూ కావాల్సిందే. అది వీడబ్బా, వీడందరూ నేరమవుతాను ఫైట్ చేస్తున్నాడు. ఓ అమ్మా, ఆ దయ్యాన్ని ఇంకా నిద్రపోయే వాడిని నాకు వదిలిపెట్టు. మీరు వెళ్ళి ఆ మూర్ఖుడి సంగతి చూడండి. అర్థమైందా? జాగ్రత్తగా ఉండు. అలాగే. మామూలుగా వెళ్ళాడు. చంపడానికి నేను మెరుపు వేగంతో సప వెళ్ళాడు. ఏంటి నువ్వెక్కడి నుంచి వచ్చావు? నేను ఏయ్. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు బాధపెట్టి విసిగించిన అమ్మాయికి క్షమాపణ అడుగు. వాళ్ళు అవసరాలను తీర్చుకోవడానికి నువ్వే వారికి డబ్బిచ్చినా కూడా వాళ్ళతో ఎలా పడితే అలా ప్రవర్తించలేవు. వాళ్ళేమి నీ చేతిలోండి ఆట బొమ్మలేం కాదు. నీ తెలివి తక్కువ ఉపన్యాసంతో నాకు విసుగు పుట్టించుకు. నీ అంత నీచమైన వ్యక్తులు అసలు ఎలా నాతో సమానంగా మాట్లాడగలుగుతున్నారు? ఈ నగరంలో స్త్రీలు సరుకుల లాంటి వాళ్ళు. వస్తువుల లాగానే అమ్మడం, కొనడం, ఇంకా నాశనం చేయడం. యజమాని తనకి ఎలా ఇష్టమైతే అలా చేసే అధికారం, స్వేచ్ఛ కలిగి ఉంటారు. అసలు భోజనం చేసే హక్కు ఉండదు. పనికి మాలిన వారిని మనుషులుగా చూడకూడదు. వారికి ఏది కావాలంటే అది చేసే హక్కు వాళ్ళకుంది. నువ్వు ఈ విషయంలో తప్పుగా ఆలోచిస్తున్నా. మా పట్ల జరిగిన ఘోరాలు, మమ్మల్ని బాధ పెట్టడానికి చేసిన పనులు మేము ఖచ్చితంగా ఇతరులకు చేసే తీరుతాం. మా పగని కూడా తీర్చుకుంటాం. మా దురదృష్టాన్ని మేము ఎప్పటికీ కూర్చుకోలేము. ఇప్పుడే నిద్రలాగరా? కారణమైన వాళ్ళు ఏదో రకంగా అనుభవించే తప్ప. ఎందుకంటే చూడకళ్ళు జీవితాలను అందుకోసమే గడుపుతున్నాం కాబట్టి.
మాపై తప్పుడు ఆరోపణ చేసిన అందరినీ ఇతరులకు చేసినట్లే మీ మనుషుల్ని నరికేయబోతున్నా. మొదలుపెట్టండి ఫైట్. మాట్లాడి అంతా చలితో వణికిపోతుంది. ఆశ్చర్యం లేదు, మీరు ఆపోజిట్ జిమోన్కి వ్యతిరేకంగా ఉన్నారు. నిన్ను అదుపులో పెట్టుకో. ఊజీ పైన విష ప్రయోగం చేశారు. నేను వారిని కాపాడి తీరాలి. అతను కదిలిన మరుక్షణమే నా ఖడ్గాని దాడికి దింపాలి. అతను ఒక అంగుళం కదిలిన వెంటనే అదే క్షణం కదిలించు. నీ ఖడ్గాని దాడికి దింపు. తప్పించుకో, అతని నుండి తప్పించుకో. వెనక్కి వంగు, వంగు. అది వేసుకో రాజా. అతను నువ్వే చేస్తున్నావు. అతను నిన్ను కాపాడాడు. ఇప్పుడు నువ్వు తనకి అడ్డుగా ఉన్నావు. కమ్ ఆన్ హీరో. పైనుండి టన్నుల కొద్ది బిల్స్ దాడి చేస్తున్నాయి. ఏంటి 3 కళ్ళ? నేను మీ కదలికలన్నీ చూడగలను. ఇక మా అన్నయ్య కూడా మేల్కున్నాడు. మీరిప్పుడు చూస్తున్నది నా నిజమైన శక్తి. కాబట్టి మేము మిమ్మల్ని అంతం చేయబోతున్నాం. నోరు మూయ్. నీ దారుణమైన గొంతుతో కేకలు వేయడం కాపు. రెడీ. వాళ్ళని సుఖపడడం అబద్ధం కదా. అసలు మీ కదలికలు ఎక్కడ కూడా కదలడం లేదు. మీరు బాగా దొరికిపోయారు కదా. ఇప్పుడు నువ్వు నా దగ్గర కూడా రాలేవు తెలుసా. నోరు మూయ్. ఊరికప్పు ఆడదానా? తప్పగలరేమో చూడు. సరే, నీ ఇష్టం. త్వరగానా? అతను నిజంగా ప్రేయింగ్ మంటీస్ లాంటి వాడు. దీని నుండి బయటపడే మార్గం లేదు. ఓహో ఎలా బయటపడాలి? పక్కదారి పట్టించు. దెబ్బని తిరిగి కొట్టు. నీ కనుక దెబ్బ తగిలితే నీ రక్తం అంతా కారిపోతుంది. అది శక్తితో శక్తికి పోటీ అయితే బలహీనమైన వైపు ఎప్పుడు ఓడిపోతుంది. శక్తి ప్రవాహాన్ని తప్పుగా అంచనా వేయకు. అలాగే నువ్వు కోరుకున్నది జరుగుతుంది. అది మాత్రం దెబ్బను తరిమి కొట్టడానికి మాత్రమే అయితే ఫ్లెక్సిబుల్ వాటర్ బ్రీతింగ్ రక్షణ కోసం అది తప్పకుండా ఉత్తమంగా ఉంటుంది. సౌండ్ బ్రీతింగ్. ఫిఫ్త్ ఫార్మ్. స్ట్రింగ్ పెర్ఫార్మెన్స్. నన్ను భయపెట్టాలని ఎంత పెద్ద శబ్దాలతో దాడి చేసినాను. మీకు ఎలాంటి ఫైట్ మొదలైంది. బ్లేడ్లు మాత్రమే కాదు, ఇప్పుడు మనపై రక్తపు బ్లేడ్లు ఎగురుతూ ఉన్నాయి. ఏం జరుగుతుంది? నేను తన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను. ఈ బ్లడ్ బ్లేడ్స్ చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ బ్లడ్ బ్లేడ్స్ చాలా ఇబ్బంది. నా శరీరం వీడు వాగుతూనే ఉన్నాడు రా. బాగా దాడి చేయి. అతను ఎక్కువగా దాడి చేసే అవకాశం ఇవ్వకు. గెలవడానికి ఒక మార్గాన్ని వెతుక్కో. అతను ఎక్కువ సమయం నిరోధించలేడు. ఇప్పటికీ అతను కదలటం ఒక అద్భుతం. ఆ భుజంగాయం నిజంగా లోతుగా ఉంది. అతను రక్తాన్ని కారటం ఆపేసినట్టున్నాడు. అది పూర్తిగా నయం కాదు. ఎడమ చెయ్యి అతని పిడికిలికి కట్టేసింది. అతని ఖడ్గాని తన చేతిలో గట్టిగా పట్టుకున్నాడు. ఈ పనిని నేనే పూర్తి చేయాలి, లేదంటే చావు తప్పదు. నేను ఊపిరి తీసుకోకపోతున్నాను. ఈ ఉగ్రదాడి నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కమ్ ఆన్ హీరో, ఏదో ఆలోచించు. జరిగేదేనా ఉందేమో చూడాలి.
ఏయ్! వాళ్ళ భార్య ఆహా. అవేంటి కున్నాయా? ఒక అషిరా ముందు వీటన్నిటితో పోరాడాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా చాలా చిరాగ్గా ఉంది. ఇక్కడ 3 డిమాండ్ ప్లేయర్లు కూడా ఉన్నారు. సరే, వాళ్ళు నా మీద దాడి చేసినా కూడా వాటిని మాత్రం నాకు అసలు ఏ మాత్రం తగలనివ్వను. ఓ అతను తన వేట్లతో ఒక గోపురాన్ని సృష్టిస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? అతను నా దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? నీకు ఒక గుణాయి తగిలినట్టుంది. అది నీకు గుచ్చుకుంది కూడా. అతను ఒక శిరోగి, ఒక మామూలు కట్కసాడు కాదు. ఈ కూరాడికి అప్పటి నుంచి అతని జ్ఞానం ఉంది. నా కాళ్ళు పునరుత్పత్తి కావడం లేదు. నాకు తెలిసి అవి దేంతోనే కట్టబడి ఉన్నాయి. నాకు తెలిసి బహుశా ఏదో విస్టీరియా నుండి తీసుండొచ్చు అనుకుంటా. నా శరీరం ముట్టుకుపోతుంది. అనుకుంటున్నావా? తక్కువ దాడి చేయడం ప్రారంభించారు. చాలా ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఇంకా ఓహో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.